భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి రేగళ్ల హరికృష్ణ అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల చిరకాల స్వప్నం సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసుగూడెంలోని రెండో పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్తూరులోని మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కమలాపూర్లో మూడో పంప్ హౌస్ ను మంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఒకేసారి ఆన్ చేసి సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలకు సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు సుమారు 8,000 కోట్లు ఖర్చు పెట్టగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 కోట్లు బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే సీతారామ ప్రాజెక్టు ప్రారంభించిన రోజే ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా లాంఛనంగా విడుదల చేశారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం పంప్ హౌజులకు ట్రయల్ రన్నును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి అధికారంలోకి వచ్చిన 6 నెలలలోనే ప్రాజెక్టును ముఖ్యమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేయించారు. ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలువురు మంత్రులు పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించారు. కిన్నెరసానిని వెడ్డింగ్ డెస్టినేషన్ గా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. జిల్లాకు చెందిన మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో సైడ్ కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పాల్వంచలో సింథటిక్ టెన్నిస్ కోర్టుతో పాటు ఐడీఓసీ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రుణమాఫీతో జిల్లాకు చెందిన సుమారు 16,000 మంది రైతులు లబ్ధి పొందారు. రైతుల ఖాతాల్లోకి సుమారు 137 కోట్ల రూపాయలు నిధులు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మరోవైపు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని బ్యాంకు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పోడు భూముల్లో బోర్లు వేసుకునేందుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని, బోర్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు సమీకృత వ్యవసాయం వైపు దృష్టి సారించి అధిక లాభాలు సాధించాలని కలెక్టర్ కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరికి వరద నీరు పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ప్రమాదకర స్థాయికి చేరి ఆందోళనకు గురిచేసింది. ఒక దశలో 53 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఐటీడీఏ పీఓ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తడంతో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. పర్ణశాలలోని సీతమ్మనార చీరల ప్రాంతం కూడా వరద నీటిలో మునిగిపోయాయి. అక్కడక్కడ వంతెనలపైకి నీరు చేరడంతో భద్రాచలం, విలీన మండలాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేశారు. ఆశ్వారావుపేట పెద్దవాగుకు గండిపడడంతో నారాయణపురం దగ్గర వరద నీటిలో సుమారు 30 మంది కూలీలు చిక్కుకున్నారు. జిల్లా మంత్రులు, అధికారులు వెంటనే అప్రమత్తమై అప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి హెలికాప్టర్ సాయంతో వారందరినీ రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దవాగుకు గండిపడిన ప్రదేశాలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెద్దవాగు వరద వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం తరపున మంత్రులు సాయం ప్రకటించారు. పాల్వంచ పట్టణంలోని కాలం చెల్లిన 8 కేటీపీఎస్ కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీతో సెకన్ల వ్యవధిలోనే అధికారులు నేలమట్టం చేశారు. మొదటి దశలో 102 మీటర్ల ఎత్తులో ఉన్న 4 టవర్లు, రెండో దశలో 115 మీటర్లు ఉన్న మరో 4 టవర్లను కూల్చివేశారు. సుమారు 6 దశాబ్దాల కాలం సేవలు అందించిన ఈ కూలింగ్ టవర్ల సామర్థ్యం తగ్గిపోవడంతో వీటిని కూల్చివేశారు. ఈ కూల్చివేత ప్రాంతాన్ని మరోదానికి సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.